ఎన్నికల ముందు సూపర్ సిక్స్లు, ఎన్నికల తర్వాత సూపర్ షాక్లు, ఎన్నికల ముందు చేతుల్లో గ్యారంటీ పత్రాలు, ఎన్నికల తర్వాత జనాల చెవుల్లో ఎల్లో పూలు. ఇప్పుడు చంద్రబాబు కొత్త స్కీమ్ తీసుకురాబోతున్నారు. 2014లో మేనిఫెస్టోలో చెప్పి ఎగ్గొట్టిన 300 హామీల లిస్టులో 2024 మేనిఫెస్టోను కలిపేస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం ఈ స్కీమ్ పైనే కసరత్తు చేస్తున్నారు. లేకపోతే ఏంటి సార్? తల్లికి వందనం అన్నారు, బడికి వెళ్లే ప్రతి పిల్లాడికి 15,000 అన్నారు, ఆఖరికి జీవో రిలీజ్ చేశారు. అందులో తల్లికి మాత్రమే 15,000 అని రాశారు. గట్టిగా నిలదీసేటప్పటికీ పిల్లలందరికీ ఇస్తాం, కాకపోతే వచ్చే ఏడాది కమిటీ వేసి రోడ్ మ్యాప్ తయారు చేస్తాం అంటున్నారు. అంటే ఈ ఏడాది పిల్లల్ని స్కూలుకు పంపకుండా ఇంట్లోనే పెట్టుకోవాలా అని ప్రశ్నిస్తే, పంపితే పంపండి, పంపకపోతే ఇంట్లోనే ఉంచుకోండి. మళ్ళీ చెబుతున్నా, పంపితే పంపండి, పంపకపోతే ఇంట్లోనే ఉంచుకోండి అనే సమాధానం రాకపోయినా మీనింగ్ మాత్రం అదే వస్తోంది. ఇక 3 సిలిండర్లు వచ్చేది లేదు, వంటింట్లో గ్యాస్ పొయ్యి వెలిగేది లేదు. అవన్నీ వట్టి గ్యాస్ మాటలేనట సార్. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు, నాదెండ్ల మనోహర్ గారు. అవునా? అయితే మిగతా పథకాల మాటేంటి అంటారా? ఆ పథకం ఈ పథకం అని కాదు సార్, అన్ని పథకాలను ఎగ్గొట్టడమే వీరి పథకం. మరి ఇలా చేస్తే ప్రజలు ప్రశ్నించరా? ఈ ప్రభుత్వాన్ని నిలదీయరా అని అమాయకంగా అడగకండి. వాళ్లను డైవర్ట్ చేయడానికే అబద్ధాల శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు. బడ్జెట్ పెట్టకుండా చేతులెత్తేశారు. దీనంతటికీ కారణం జగన్ అని ఎల్లో పత్రికల్లో ప్రచారం చేసుకుంటున్నారు. చంద్రబాబు చెప్పింది నిజమని నమ్మే ఎల్లో మేధావులు ఉన్నంత కాలం అమాయక జనం మోసపోతూనే ఉంటారు. ఒక్క 10 పాయింట్లు చెబుతాను సార్, చంద్రబాబు చేసింది మోసమని మీరే అంటారు. పాయింట్ నెంబర్ 1, అబద్ధాల శ్వేతపత్రాలతో కాలక్షేపం, మేనిఫెస్టోలోని హామీలకు ఎగనామం. సూపర్ మోసం అంటే ఇదే గురు. పాయింట్ నెంబర్ 2, పిల్లల్ని బడికి పంపాలా లేదా మీ ఇష్టం, వచ్చే ఏడాదే ప్రతి తల్లికి వందనం. సూపర్ మోసం అంటే ఇదే గురు. పాయింట్ నెంబర్ 3, ఓట్ల కోసం అప్పుడు గ్యాస్ మాటలు, వంటిళ్లపై ఒట్టు, ఇప్పట్లో లేవు 3 సిలిండర్లు. సూపర్ మోసం అంటే ఇదే గురు. పాయింట్ నెంబర్ 4, భృతి కోసం ఆశగా నిరుద్యోగులు 3,000 కాదు, వారికి మిగిలింది 3 నామాలు. సూపర్ మోసం అంటే ఇదే గురు. పాయింట్ నెంబర్ 5, ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఎదురు చూపులు, పై చదువుల కోసం చేతికి రాని సర్టిఫికేట్లు. సూపర్ మోసం అంటే ఇదే గురు. పాయింట్ నెంబర్ 6, సుఖీభవ కోసం ఆశగా రైతన్న, సీజన్ మొదలైన ఇచ్చిన పెట్టుబడి సాయం 0. సూపర్ మోసం అంటే ఇదే గురు. పాయింట్ నెంబర్ 7, 19 ఏళ్లు నిండినా అందని 1,500, మరో 5 ఏళ్లైనా యువతలకు తప్పవు ఎదురుచూపులు. సూపర్ మోసం అంటే ఇదే గురు. పాయింట్ నెంబర్ 8, ఇప్పట్లో ఫ్రీ బస్సు ఎక్కలేరు, ఆర్టీసీపై ఒట్టు, ఈ ఉచిత బస్సు జీవితకాలం లేటు. సూపర్ మోసం అంటే ఇదే గురు. పాయింట్ నెంబర్ 9, నాడు జగన్కు మించిన స్కీములంటూ గ్యారంటీ పత్రాలు, నేడు లబ్ధిదారుల చేతిలో శ్వేతపత్రాలు. సూపర్ మోసం అంటే ఇదే గురు. పాయింట్ నెంబర్ 10, జగన్ పథకాలిస్తే శ్రీలంక అవుతుందంటూ గగ్గోలు, నేడు ఒక్క పథకము ఇవ్వకుండానే 14,200 కోట్ల అప్పులు. సూపర్ మోసం అంటే ఇదే గురు. ఈ 10 పాయింట్లు వింటేనే మనకు అర్థమైపోతుంది అసలు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు సార్. 2014లో ఇదే చెప్పారు, అప్పుడు కూడా 300కు పైగా హామీలు ఇచ్చారు. ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చకుండా సర్దుకొని పెట్టేబేడ సర్దుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఇచ్చారు. వాటిని వీటిని మిక్స్ చేస్తే ఏమవుతుంది? ఆ 300 ప్లస్ ఇది ఒక 100 వేసుకుంటే ఒక 400 అవుతుంది. అంతకంటే పెద్ద జరిగేది ఏం లేదు. ఇదే కొత్త స్కీమ్ అని ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఒక టాక్. ఇవన్నీ సరే కానీ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం గురించి ఏం మాట్లాడారో ఒక్కసారి మనం విందాం. తల్లికి వందనం, తల్లికి వందనం నేనే ప్రారంభించాను. ఆడబిడ్డలు శాశ్వతంగా, మగబిడ్డలు కానీ ఆడబిడ్డలు కానీ బిడ్డలు తల్లులని గౌరవించాలనే ఉద్దేశంతో తల్లికి వందనం తీసుకొచ్చాను. ఈరోజు హామీ ఇస్తున్నాను, తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ఒక్కరి నిబంధన లేదు, ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా, నలుగురుంటే నలుగురికి ఇస్తా. చూశారు కదా ఎంత వందనం అని ఎంత దీర్ఘం తీశారో. కానీ ఆ పథకం కనిపెట్టిందే నేను అని చెప్పారు. ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చి ఆ పథకం గురించి మాటే లేదు. ఈ పథకం గురించి ఎంత చెప్పారు కదా, సరే ఇంకా బాగా ప్రచారం, చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా చాలా గొప్పగా ప్రచారం చేసిన వ్యక్తి ఎవరని దేశంలో ఎవరిని అడిగినా చెప్పే
మనకు వినిపించే ఒకే ఒక పేరు నిమ్మల రామానాయుడు గారు, ప్రస్తుతం మంత్రివర్యులు. వారు ఆ రోజు ఏం చెప్పారనేది ఒకసారి గుర్తు చేసుకుంటే తల్లులందరికీ కూడా బాగుంటుంది. ఎందుకంటే గట్టిగా నిలదీసి అడగాలి కదా, మనం అడగాలంటే అవన్నీ గుర్తుపెట్టుకోవాలిగా. ఆ రోజు మన ఇళ్ళకి వచ్చి ఏం చెప్పారు వారు, మన ఇంట్లో పిల్లల్ని చూసి ఏం మాట్లాడారు, పిల్లలకి చాక్లెట్లు ఇచ్చినంత ఈజీగా హామీలు ఇచ్చి వెళ్ళిపోయారుగా. ఒకసారి అది చూపించండి. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో వీళ్ళకి 15,000, నీకు 15,000, వీళ్ళు 15,000, వీళ్ళు 15,000, నీకు 15,000, నీకు 15,000, మీకు 18,000, 18,000, 18,000. మళ్ళీ చెప్తున్నాను చూడండి, రాసి పెట్టుకోండి. మళ్ళీ 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000 రాసి పెట్టుకోండి. ఇంక మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చింది, ఈ అమ్మాయికి 15,000. మరి ఆశీర్వదించండి మీరు. ఓకే, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. ఓకే కదా, బాగా ఉంది. సరే, నమ్మారు ఇది ప్రజలు. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నమ్మారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. పైగా ఆ పథకాన్ని కనిపెట్టింది నేనే అని చెప్పారు. ఓకే, ఇక్కడైతే నిమ్మల రామానాయుడు గారు అయితే ఇంటింటికి వెళ్ళి వీళ్ళకి 15,000, వీడికి 15,000, ఈ పాపకు 15, ఆ పాపకు 15, ఆ బిడ్డకు 15, అమ్మ నీకు 18,000, ఇట్లా అందరికీ చెప్పుకుంటూ పోయారు. ప్రజలు నమ్మారు, ఓట్లేశారు, గెలిపించారు. గెలిపించిన తర్వాత ఏం చేశారు, ఎక్కడయ్యా పథకం అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. ఎందుకంటే జూన్ స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంటే మే నెల కల్లా ప్రతి తల్లి ఖాతాలో 15,000 పడేవి, కానీ పడలేదు. సరే, ఇస్తారా ఇవ్వరా అని గట్టిగా నిలదీసేటప్పటికి ఒక జీవో రిలీజ్ చేశారు సార్. జీవో రిలీజ్ చేశారు. అందులో మీకు ఇదివరకే చూపించా నేను. ఆ జీవోలో ఉన్న పాయింట్ని మనం పట్టుకోకపోయి ఉంటే ఈరోజు తల్లులందరూ మోసపోయి ఉండేవాళ్ళు. గట్టిగా మనం నిలదీశాం కాబట్టి దారికొచ్చారు. The government provides a direct annual financial assistance of rupees 15,000 to mothers whose children are studying from class 1 to class 12, ensuring a 75% attendance, duly processing the required validation for identifying the eligible BPL families. ఇందులో తల్లికి మాత్రమే 15,000 ఇస్తానని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక జీవో రిలీజ్ చేసింది. దాంట్లో ఒక పాయింట్ని మనం పట్టుకున్నాం. ఇన్ని పేజీలు ఉన్నాయి చూశారు కదా. మనం పట్టుకోకపోయి ఉంటే మోసపోయేవాళ్ళం. అమ్మకు అబద్ధం చెప్పేశారు. అమ్మకు అబద్ధం చెప్పారు, ఇది దారుణం, ప్రతి పిల్లవాడికి ఇస్తానన్నారు కదా అని ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి బయట ఆయన మాట్లాడింది ప్రచారంలో, అది వినిపించా. తర్వాత నిమ్మల రామానాయుడు గారు మాట్లాడింది, అది వినిపించా. అది వినిపించిన తర్వాత దారికి వచ్చింది ఈ ప్రభుత్వం. వచ్చింది, మంచి జరగాలి, నమ్మి ఓట్లేసినందుకు మంచి జరగాలి. ఎస్, ఆ పాయింట్ ఉంచండి, అదే అక్కడే ఉంచండి, అక్కడే ఇది మంచి జరగాలి కదా. కాబట్టి మనం గట్టిగా అడిగిన తరువాత మార్పు వచ్చింది. నిన్న లోకేష్ గారు మాట్లాడారు, ప్రతి పిల్లవాడికి ఇస్తాం, ఆ జీవోలో ఉన్నట్టు ఎవరో చెప్పినట్టు మీరు నమ్మకండి, అది కాదు, మేము ఇస్తామన్నాం కదా, తప్పకుండా ఇస్తామన్నారు. కానీ ఒక అద్భుతమైన మెలిక పెట్టారు సార్, అద్భుతమైన మెలిక పెట్టారు. అమ్మలకే అబద్ధం చెప్పేశారు. ఏం చేశారనేది లోకేష్ గారి వాయిస్లోనే మీరే వినండి. ఎంత దారుణం జరిగిందో, ఎంత మోసం జరిగిందో మీకే అర్థమవుతుంది. ఒకసారి లోకేష్ గారి బయట ప్లే చేయండి సార్ ప్లీజ్. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందల చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది. ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం. అందుకే మీరు చూస్తే నేను మంత్రి కరెక్ట్ ఈ రోజుతో నెల అయింది నేను ఛార్జ్ తీసుకుని. నేను కూడా అధికారులు చెప్పేది ఒకటి, రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం రోడ్ మ్యాప్ వేద్దాం. అందరితో చర్చిద్దాం, సంఘాలు అందరినీ కూర్చోబెడదాం, మాట్లాడదాం. వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం. ఏంటి, వచ్చే ఏడాది రోడ్ మ్యాప్ వేసి రోడ్ మ్యాప్ ప్రకారం వాళ్ళు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తారు. మరి ఈ ఏడాది ఏమైపోవాలి, ఈ విద్యా సంవత్సరం ఏమైపోవాలి? మీరే కదా సార్ అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి ప్రతి తల్లికి మాత్రమే ఇస్తానన్నారు. ఆ రకంగా ఇస్తూ ఉంటే మీరు ఎన్నికల్లో ఏం ప్రచారం చేశారు? 2 పిల్లలుంటే ఒకరికే 15,000 ఇస్తే ఇంకొకరి ఇంట్లో కూర్చోవాలా అన్నారు. మరి ఈ విద్యా సంవత్సరం ఎగ్గొట్టేస్తే పిల్లలందరూ ఇంట్లో కూర్చోవాలా? చదువుకునే పిల్లలు ఎవరు ఇప్పుడు ఫస్ట్ నుంచి 12th క్లాస్ వరకు ఎవరు వెళ్ళొద్దా? ఇంట్లో కూర్చోబెట్టుకోవాలా? ఈ విద్యా సంవత్సరం ఏమైపోవాలి? ఆపేమంటారా పిల్లల్ని? మీరు చెప్పిన లెక్క ప్రకారమే, మీ థియరీ ప్రకారమే మీరే అన్నారు, 2 పిల్లలుంటే ఒక్కడికి ఇస్తే ఇంకొకరిని ఇంట్లో పెట్టుకోవాలా, వాడిని కూడా చదివించుకోవాలి కదా, అందుకే మేము 2కి ఇస్తున్నామని అన్నారు.
ఈ విద్యా సంవత్సరం ఎగ్గొడితే వాళ్ళందరినీ ఇంట్లోనే పెట్టుకోవాలా ఇప్పుడు? పోనీ పెన్షన్స్ విషయంలో ఏం చెప్పారు? 1000 రూపాయలు పెంచుతున్నాము, ఏప్రిల్ మే జూన్ 3 నెలలది అరియర్స్ కలిపి జూలైలో మీకు 1వ తారీఖున మేము 7,000గా ఇస్తాము, 4,000 ప్లస్ 3,000 అన్నారు. ఇప్పుడు తల్లులందరూ డిమాండ్ చేస్తున్నారు, ఎగ్గొట్టే పని అయితే ఈ ఏడాది, వచ్చే ఏడాది రోడ్ మ్యాప్ వేసి ఆ రోడ్ మ్యాప్ ప్రకారం మీకు ఆ కమిటీ తీర్మానం చేసి ఆ కమిటీ ఇచ్చేటటువంటి రిపోర్ట్ ఆ తరువాత ఏడాది అందితే దాన్ని మీరు అధ్యయనం చేయడానికి ఇంకో ఏడాది టైం తీసుకుంటే 3 ఏళ్ల కాలం గడిచిపోతుంది కదా. కాబట్టి ప్రతి పిల్లవాడికి 15,000, 15,000, 15,000 4వ సంవత్సరంలో ఇస్తారు కాబట్టి ఇంకో 15,000 అంటే ఒక్కొక్కరికి 60,000 ఇవ్వాలి. ఇస్తారా? మాటైనా ఇస్తారా? కమిటీలు వేయడంలో మీరు ఎంత ఎక్స్పర్ట్లో తెలుసు కదా సార్. 2014లో రైతు రుణమాఫీ అని చెప్పి 85,000 కోట్లున్న రైతు రుణమాఫీని కోటయ్య కమిటీని వేసి దాన్ని కుదించి ఆంక్షలు పెట్టి దాన్ని ఆఖరికి 23,000 కోట్ల రూపాయలకి తీసుకొచ్చారు. మీరు ఒక 12,000 కోట్లు 13,000 కోట్లు చెల్లించి వెళ్ళిపోయారు. 85,000 కోట్లు ఎక్కడ? మీరు ఇచ్చినటువంటి 12-13,000 కోట్లు ఎక్కడ? ఇప్పుడు అమ్మకి వందనం అన్నారు, తల్లికి వందనం అన్నారు, అమ్మ ఒడి వద్దన్నారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇది మీ దగ్గర డేటా లేదా? ఎంతమంది తల్లులు, ఎంతమంది పిల్లలు? ఇప్పటికే ప్రభుత్వం దగ్గర డేటా ఉంది కదా, 5 ఏళ్లుగా నడిపిస్తోంది కదా, ఎంతమంది చదువుతున్నారో మీకు తెలుసు కదా, ఏ అర్హతలు ఉంటే వాళ్ళకి ఇస్తున్నారో మీకు తెలుసు కదా. అంతా డేటా మొత్తం మీ దగ్గర పెట్టుకొని ప్రభుత్వం మీ చేతిలో పెట్టుకొని వచ్చే ఏడాది మీరు రోడ్ మ్యాప్ వేసి ఆ రోడ్ మ్యాప్ ప్రకారం వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా మేము నిర్ణయం తీసుకుంటామంటే ఎవరికి ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎగ్గొట్టేస్తారా? అవి కాకుండా ఇప్పుడు చదివినటువంటి చాలా పథకాలు సూపర్ 6లో ఒక్కటంటే ఒకటి ఇప్పటి వరకు మొదలయ్యాయా? ఫ్రీ బస్సు లేదు, 3 సిలిండర్లు లేదు, నిరుద్యోగులకు 3,000 రూపాయలు భృతి ఎక్కడ సార్? 2014లో 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. 2018 అక్టోబర్ 2న 1,000 రూపాయలు వేశారు కొంతమందికి, 10,000 మందికో 1,00,000 మందికో. ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. అంటే 20 లక్షల మంది, కనీసం 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారుగా, వాళ్ళకి 3,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు? దానికి రోడ్ మ్యాప్ ఎప్పుడు వేస్తారు? కమిటీ ఎప్పుడు వేస్తారు? ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు? ఫీజు రియంబర్స్మెంట్ మీరు చెల్లించకపోవడం వల్ల ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్లకు వెళితే, కాలేజీల్లో అడ్మిషన్లకు వెళితే పిల్లల్ని ఏమడుగుతున్నారు తెలుసా? 40% ఫీ కట్టమంటున్నారు. ఈరోజు కట్టి మరీ సీట్లు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అప్పటికప్పుడు అప్పులు తెచ్చుకోవడానికి పరిగెత్తున్నారు. రైతులకు పెట్టుబడి సాయం ఇప్పటి వరకు 0 రూపాయి కూడా ఇవ్వలేదు. ఇదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉండి ఉంటే ఈ పాటికి అన్నదాతల ఖాతాల్లో డబ్బులు పడేవి. ఏంటిది? ఎప్పుడు అమలు చేస్తారు? రోడ్ మ్యాప్లు వేసుకుంటూ, కమిటీలు వేసుకుంటూ, శ్వేతపత్రాలు మాత్రం రిలీజ్ చేస్తున్నారు అద్భుతంగా. ఇప్పుడు ఈ తల్లికి వందనం అనే కార్యక్రమం ఎప్పుడు మొదలు పెడతారో, అసలు మొదలు పెడతారా లేదా, మిగతా కార్యక్రమాలైనా మొదలు పెడతారా లేదా? సూపర్ 6లోనివైనా కనీసం 6 మీరు చూశారు కదా. సూపర్ 6 ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించే చంద్రబాబు నాయుడు గారు తన పథకాలకు పెట్టుకున్న పేరు సూపర్ 6 ఇంగ్లీష్లో పెట్టుకున్నారు. పిల్లలకు మాత్రం ఇంగ్లీష్ మీడియం ఉండకూడదు. రేపు మాపు తీసేస్తారు చూడండి. ఇప్పుడే కొంతమంది ఉపాధ్యాయ సంఘాలని రంగంలోకి దింపారు. వాళ్ళకి అది ఇవ్వకూడదు, డిజిటల్ క్లాస్ రూమ్లు వద్దు, ఇంగ్లీష్ మీడియం వద్దు, సిబిఎస్ఈ వద్దు, ఐబీ సిలబస్ వద్దు, ట్యాబులు వద్దు అని ఇప్పటికే కొంతమంది ఉపాధ్యాయుల్ని రంగంలోకి దింపి వాళ్ళతో చెప్పించడం, వాళ్ళ ద్వారా తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపించడం అన్నీ ఎత్తేస్తారు. ఎవరో ఆ ఉపాధ్యాయులు చేతులెత్తి దండం పెట్టాలి. వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్లలో, అంతర్జాతీయ స్కూళ్లలో, ఇంటర్నేషనల్ స్కూళ్లలో చదివించుకుంటూ ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలకి ఎటువంటి విద్యా ప్రమాణాలు పెంచకుండా, నాణ్యమైన విద్యను అందించకుండా, ఆ రోజులో విద్య వస్తే వస్తారు, పోతే పోతారు స్కూల్కి, అలాంటి స్కూళ్ళనే తయారు చేయండి అని తీర్మానాలు చేస్తున్నటువంటి ఉపాధ్యాయులకి నమస్కారం పెడుతున్న రాష్ట్ర ప్రజల తరపున. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. బ్రేక్ తర్వాత ఈ సూపర్ 6ల సంగతి ఏంటి, ఈ ఉపాధ్యాయుల సంగతి ఏంటి, అలాగే మద్యం గురించి చంద్రబాబు నాయుడు గారు ఏదేదో మాట్లాడారు నిన్న. ఈ ఊరు పేరు లేని బ్రాండ్లు ఎవరు తెచ్చారు, ఇవన్నీ కూడా